హలో! హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఎన్‌బీసీ వ్లాగ్స్. అందరైతే ఎలా ఉన్నారండి? మేమైతే ఫ్రైడే మార్నింగ్ అనమాట 5కి లేసి నేను స్నానం చేసేసుకొని పులిహోర చేశాను. ఎక్కడికి వెళ్తున్నామంటే సాయిబాబా హాస్పిటల్‌కి వెళ్తున్నాము. నాకీ లెఫ్ట్ హ్యాండ్ చాలా పెయిన్‌గా ఉంది. సో, థర్స్‌డే, ఫ్రైడే నేను లీవ్ తీసేసుకొనేసి హాస్పిటల్‌కెళ్ళాననమాట. ఇదొచ్చేసి చిక్బల్లాపూర్ దగ్గర ముద్దేనల్లి అని ఉంది. ఆ ఊర్లో ఉంటది. చూడండి ఎంత పెద్దగుందో హాస్పిటల్ అయితే. ఇంకా ఇక్కడ బిల్డింగ్ కూడా ఇంకొకటి కూడా కడుతున్నారనమాట. సో, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా! ఇది బిల్డింగు. ఇక్కడ వచ్చేసి పేషెంట్స్‌కంతా చెక్ చేస్తారు. ఇంకొక ఎదురుగా బిల్డింగ్ ఉంది. అక్కడైతే ఆపరేషన్స్ అన్నీ చేస్తారంట. ఇంకొకటి కడుతున్నారు. ఇద్దండి ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఆయన వీడియో తీస్తున్నాడు కదా! అక్కడైతే టిఫిన్ కూడా ఇస్తారండి. టిఫిన్ అంటే ఏమీ లేదు. పుల్కా లాంటిది ఇస్తారనమాట. అందులోనే ఉప్పు, కారము, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసేసుంటారు. కర్రీ లాంటిదేమి ఇయ్యరు. ఎందుకంటే అక్కడంతా గలీజ్ చేస్తారనేసి. హాస్పిటల్ అయితే సూపర్ డూపర్ నీట్‌గుందండి అసలు. చాలా నీట్‌గా ఉంది. ఏ ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఇంత నీట్‌గా ఉండదు. అంత నీట్‌గా ఉంది. వాష్‌రూమ్స్ కూడా అంతే. చాలా అంటే చాలా నీట్‌గా ఉన్నాయి. ఈ వీడియో నేనెందుకు తీస్తున్నానంటే, చాలా మంది పేద ప్రజలకి ఎన్నో లక్షలు పెట్టి ఆపరేషన్స్ చేయిస్తుంటారు. అలాగే ఆపరేషన్ చేయించుకోలేని వాళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు కదా! వాళ్ళకి యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నానండి. ఇందులో నాకు వ్యూస్ రాకపోయినా పర్లేదు. ఏ ఒక్కరికి హెల్ప్ అవునా కూడా అది చాలా సంతోషం నాకి. చూడండి ఇక్కడ మా పాప ఓపెన్ చేస్తుంది. బ్రేక్‌ఫాస్ట్ ఏమిచ్చారనేసి. నేనైతే యాక్చువల్‌గా పులిహోర చేసుకొని పోయాను. కానీ ఇది వీడియో కోసం చేద్దామని అలాగే మేము తిన్నాం కూడా అండి. మా పాప, మా పిల్లలు, నేను, మా హస్బెండ్ అందరూ తిన్నాము. చాలా బావున్నాయి. వేడి వేడిగానే ఉంటాయి. చూడండి పుల్కా లాంటిదిచ్చారు. అందులో ఉప్పు, కారం కూడా యేసుంటారు. కర్రీ గిరి ఏమి ఇవ్వరండి. చూడండి ఇక్కడ మా ఆయన తింటున్నాడు. మా బాబు కూడా తింటున్నాడు. ఇదైతే హాస్పిటల్ అండి. ఈ హాస్పిటల్ ఎలా కట్టారంటే లోపల రౌండ్ షేప్‌లో కట్టారు. ఇదైతే ఎంట్రన్స్. అక్కడ మనము గేట్ ఎంట్రన్స్‌లో టోకెన్ తీసుకోవాలి. ఇక్కడొచ్చి మనం ఎంట్రీ చేపించుకుంటే లోపలికెళ్ళొచ్చండి. వాళ్ళు ఏ రూమ్‌లోకెళ్ళాలి, ఏ ఏ ఏ పేషెంట్‌కి ఏ రూమ్ అనేసి వాళ్ళు చెప్తారు. అక్కడ వెళ్ళాల్సుంటది మనము. ఇక్కడ రూమ్ నంబర్ 9 అని ఉంది కదా! అది అయితే మెడికల్ స్టోర్ అండి. టాబ్లెట్స్ కూడా అక్కడే ఇస్తారు మనకేమైనా కావాల్సింది. ఇదైతే ఈసీజీ రూమ్ అండి. ఇది కూడా ఫ్రీనే. ఇక్కడ మనకి అదే నేనైతే లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ అని చెప్పాను కదా! సో, ఇక్కడ నన్ను పంపించారనమాట రూమ్ నంబర్ 12. అదొచ్చేసి స్క్రీనింగ్ అనమాట. మన ప్రాబ్లమ్ ఏంటి, ఏమని డాక్టర్‌కి చెప్తే ఆయన సజెస్ట్ చేస్తారు. ఎక్కడికి వెళ్ళాలి, ఏమని. సో, నాకు మళ్ళీ వాళ్ళు రూమ్ నంబర్ 6కి చెప్పారు. సో, ఇక్కడనమాట రూమ్ నంబర్ 6. వాళ్ళు చెప్తారండి మనం ఏ రూమ్‌కెళ్ళాలి ఏమనేసి. ఇక్కడ వచ్చేసి పబ్లిక్ టాయిలెట్స్ కూడా ఉన్నాయి చూడండి. పబ్లిక్ టాయిలెట్ కూడా చాలా అంటే చాలా బావుందండి. నీట్‌గా ఉన్నాయి. ఎలాంటిగా చెడు అనేది ఏమీ లేదు. అసలు నీట్‌నెస్సే లేదనేది చెప్పేకి లేదు. చాలా నీట్‌గా ఉంది. ఇటు ఓపెన్ ప్లేస్ ఉంది కదా! ఇక్కడ. ఇటు నుంచి అక్కడ పోవచ్చు. అక్కడి నుంచి ఇక్కడ పోవచ్చు. ఎవ్వరికీ ఏమి అర్థం కానిదంటూ ఉండదండి. బాగా వెళ్ళిపోవచ్చు. ఎలాంటి భయం లేదు. ఇదండి పెద్ద బిల్డింగ్ ఇది. నేను తీశాను కొంచెమని. స్కూల్ కూడా ఉందంట. ఎవరైనా పేద పిల్లలుంటే వెళ్లి విసారించుకొని వేసుకోండి. వాళ్ళ పిల్లల్ని మంచిగా చదివిస్తారు. ఇక్కడ ఆపరేషన్స్ అన్నీ చేస్తారంటండి. స్కానింగ్స్ మాత్రం కొన్ని లేవు. అవి మనము బయట తీపిచ్చుకొనొస్తే ఇక్కడ ప్రాబ్లమ్ ఏమి, ఏంది అని చెప్పేసి వాళ్ళకి ఆపరేషన్ అయితే మనకి సజెస్ట్ చేస్తారంట. అప్పుడు ఇక్కడ ఆపరేషన్ కూడా ఫ్రీగా చేస్తారండి. చూడండి ఎంతమంది వచ్చారో. నిజమంటే ఈయన దేవుడే అండి. అసలు బతికున్న దేవుడు ఆయన. అక్కడ ఫోటో ఉన్నారు కదా! ఆయన ఫోటో మధుసూదన్ సంథింగ్. ఆయన నిజంగా దేవుడు. ఎంతో మంది పేదవాళ్ళకి హెల్ప్ చేస్తున్నాడు. పేదవాళ్ళనేం కాదండి. నీకు ఆధార్ కార్డ్ ఒక్కటుంటే చాలు. మీరు ఎవ్వరైనా సరే ఎంత డబ్బులున్నా ఏమైనా గాని ఫ్రీగా ట్రీట్ చేస్తారిక్కడ. ఇక్కడ చూడండి ప్రెగ్నెంట్ వుమెన్స్ ఎంతమందొచ్చారు చూడండి. ప్రైవేట్ హాస్పిటల్‌లో గూడా ఇంత క్యూ ఉండదు. అంత క్యూ ఉన్నారిక్కడ అసలు. మరీ ప్రెగ్నెంట్ వుమెన్సే ఇక్కడ. చాలా బాగా చూస్తారండి. స్కానింగ్, గీనింగ్ అన్నీ చేస్తారంట. అలాగే ఆడవాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నా కూడా వీళ్ళు సాల్వ్ చేస్తారండి. చూస్తారు. ట్రీట్ చేస్తారనమాట. ఇక్కడొచ్చేసి పిల్లల డాక్టరు. మన పిల్లలకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అసలు మనం ప్రైవేట్ హాస్పిటల్‌కి ఎలా ఎళ్తామో అంతే నీట్‌గా ఉంది. అంతే బాగా ట్రీట్ చేస్తారు. అంతే బాగా చూస్తారండి ఇక్కడ. కానీ కొంచెం టైం పడతది. పేషెన్స్ ఉండాలి మనకి. ఎందుకంటే చాలా మంది వస్తుంటారు కదా! అందుకనేసి. ఎలాంటి ఆపరేషన్ అయినా ఇక్కడ చేస్తారంటండి. అసలు అందుకు దిగులు, భయం ఏమీ లేదు. ట్రీట్‌మెంట్ కూడా చేస్తారు. కేరింగ్ కూడా చేస్తారు. సో, ఎవరైనా మీకేమైనా ప్రాబ్లమ్ అనిపిస్తే హాస్పిటల్‌కి వెళ్ళండి. ఊరికే డబ్బులు వేస్ట్ చేసుకోకండి. ఇక్కడికి వెళ్లి ట్రీట్‌మెంట్ చూపించుకోండి.
కొన్ని స్కానింగ్స్ ఇక్కడ ఉండవు. బట్ బయట రాసిస్తారు. దానికేమైనా ప్రాబ్లమ్ ఉంటే ఆపరేషన్ ఏమైనా చేయాలంటే ఇక్కడ చేస్తారండి. ఆహ్, హ్మ్. ఇవంటారు కదా! పైల్స్ అనేసి, పిస్తోల్ అనేసి, ఇంకా హార్ట్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు అందరూ వస్తారండి ఇక్కడ. అందరూ చేపించుకుంటారు. ప్రెగ్నెంట్ ఉమెన్స్ కూడా వస్తారు. ఇవైతే ఎక్కడెక్కడ ప్లేసెస్ వాళ్ళ హాస్పిటల్ ఉందని ఉంది ఇక్కడ. వెళ్ళండి. చాలా మందికి ఉపయోగపడతది. బాగా ట్రీట్ చేస్తారు. బాగా చూస్తారు. ఈ హాస్పిటల్ అడ్రెస్ వచ్చేసి నేను లాస్ట్‌లో ఇచ్చింటానండి. ఫోటో పెట్టింటాను పిక్ చూడండి. మిస్ కావద్దండి. ఇక్కడ బయట ఎంట్రన్స్ ఇది. నేను వెళ్ళేటప్పుడు తీయలేదు. వచ్చేటప్పుడు తీశాను. సో, అందుకే ఇప్పుడు చూపిస్తున్నాను. చాలా నీట్‌నెస్, చాలా హైజీనిక్‌గా ఉందండి. ప్రైవేట్ హాస్పిటల్స్ గూడా ఎందుకు సాటి రావు దీనికి. అంత బాగున్నాయి నిజంగా చెప్పాలంటే. పార్కింగ్ కూడా ఉందండి. కానీ భోజనం మాత్రం దూరం నుంచి వచ్చేవాళ్ళు కొంచెం తెచ్చుకోండి. ఇక్కడ పేషెంట్ అడ్మిట్ అయ్యే వాళ్ళకి, ఒక పేషెంట్‌కి వాళ్ళతో ఉన్న వాళ్ళకి భోజనం ఇస్తారంటండి. అక్కడేమన్నా అడ్మిట్ అయితే. ఈ మిగతా వాళ్ళకి మార్నింగ్ టిఫిన్ ఇస్తారు. చపాతీ అదే. మరి నైట్ ఇస్తారు. ఆఫ్టర్‌నూన్ అన్న, సాంబార్ అట్లా ఏమి ఇయ్యరంటండి. ఎందుకంటే అక్కడంతా పడేస్తారేమో అని. హోటల్స్ కూడా దీనికి దగ్గర ఏమీ లేవండి. మెయిన్ గేట్‌లోకి పోవాల్సుంటది. సో, మీరు కొంచెం ఆలోచించుకొని భోజనం తెచ్చుకుంటే బావుంటది. మేమైతే పులిహోర తీసుకెళ్ళాను. ఎందుకంటే పిల్లలకి వాళ్ళెప్పుడు పెడతారో ఏంటో తెలీదు కదా! అనేసి నేను తీసుకెళ్ళాను. కానీ వాళ్ళక్కడే తినేశారు. సో, మాది ఇంకా ట్రీట్‌మెంట్ అంతా అయిపోయేపాళ్ళకి ఆఫ్టర్‌నూన్ అయింది కాబట్టి మేము ఆఫ్టర్‌నూన్ తినేసి ఇంకిక్కడే తీసుకువెళ్ళిన టిఫిన్ ఇంకొంచెం అక్కడ ఇచ్చేసి వచ్చేసామండి. చాలా మంచి వాతావరణం, చాలా మంచి క్లైమేటు. చూడ్డానికి చాలా బాగుందండి. ట్రీట్‌మెంట్ కూడా అలాగే ఉంటది. వెళ్ళండి దయచేసి ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే ప్రైవేట్ హాస్పిటల్‌లో మీకు లాక్స్‌లో అవుతుందని చెప్తే, ఒకసారి ఇక్కడికి వెళ్లి మీరు చూపిచ్చుకొని, మీ ప్రాబ్లమ్ ఇక్కడ సాల్వ్ అవుతుందంటే నాకు కూడా హ్యాపీ అండి. ఏ ఒక్కరికి హెల్ప్ అయ్యి, వాళ్ళలో ఒక్కరికి కొంచెం హెల్త్ బాగున్నా పర్లేదు కదా! ఇంకా మేము దావలో వచ్చేటప్పుడు ఇక్కడ రేణిగాయలున్నాయన్నమాట. దేవనహల్లి పోయే రూట్‌లో. అక్కడ రేణిగాయలు పిక్కొని మా పిల్లలు కావాలని చెప్తే ఇంటికొచ్చేసామండి. చూడండి మా హస్బెండ్ కూడా పైకెక్కి మరీ పీకేస్తున్నాడు. ఇక్కడ మా పిల్లలు కారు ఆపింటే కారు పైన ఎక్కి కూర్చున్నారు పీకడానికి. అవి చిన్నగున్నాయి వద్దమ్మా అని చెప్తున్నా వాళ్ళ డ్యాడీ వాళ్ళు పీకేస్తున్నారు. కానీ చిన్నగున్న ఆ కాయలు చాలా స్వీట్ ఉన్నాయండి ఇక్కడ. అందుకే మా హస్బెండ్ చాలా మొత్తం ఆ రోడంతా పెట్టేసారు చెట్లు. ఇవి కూడా ఎవరివి కాదండి. ఇది కూడా గవర్నమెంట్‌దే. సో, ఎవరైనా పీక్కోవచ్చు. ఏమైనా చేయొచ్చు. మీకు అడ్రెస్ ఎవరైనా బెంగుళూరులో ఉన్న వాళ్ళ అడ్రెస్ అడగండి. కావాలంటే చెప్తాను. వెళ్ళండి. వెళ్లి పొయ్యి తీసుకోండి. అంటే ఫ్రీ అండి. పీక్కోవాలి మనమే. కిందకి అందేవి ఉన్నాయి. పైన ఉన్నాయి. మా హస్బెండ్ అయితే ఇక్కడ పైన చెట్టెక్కేసారు. ఇవి కొంచెం కాయలు పెద్దగున్నాయి. ఇవి పీక్కుంటాననేసి. మేము కనీసం దగ్గర దగ్గర 3-4 కేజెస్ పీక్కున్నామండి. చూడండి కాయలు చూపిస్తున్నాను. బాగా మాగిపోయినాయి. ఇంకా పచ్చివి ఉన్నాయి. ద్వారకాయలు ఉన్నాయి. వెళ్లి పీక్కోండి కావాలంటే. చాలా బాగున్నాయి. హెల్త్‌కి గూడా మంచిదంటారు కదా ఇవి. బయటేమో కేజీ 200, 250 చెప్తారు. ఇక్కడ దగ్గరలో ఉండేవాళ్ళు ఎవరన్నా వెళ్తే సండే, సాటర్‌డే వెళ్తే బాగా పీక్కోవచ్చండి కావాలంటే. ఎందుకంటే ఆ టైంలో ఫ్రీగా ఉంటారు కదా! సో, మేము ఎలాగో హాస్పిటల్ నుంచి వస్తున్నాము. దావలో ఉంది కదా ఇదనేసి పీక్కున్నామండి. 3-4 కేజీస్ పీక్కున్నాం. మా హస్బెండ్ దగ్గర ఆల్రెడీ ఒక కేజీ దాకా ఉన్నాయి చూడండి కవర్‌లో, యెల్లో కవర్‌లో. ఆల్రెడీ ఇంతకుముందు కొన్ని కార్‌లో పీకి పెట్టినాము. ఇక్కడ మా పాప మళ్ళీ వెళ్ళేటప్పుడు మళ్ళీ కారెక్కి పీకుతుంది. చిన్న కాయలు స్వీట్ ఉన్నాయి. ఓవర్ స్వీట్ ఉన్నాయి. బాగున్నాయవి. ఇక్కడ మా పాప పీకేస్తుంది మళ్ళీ. మా హస్బెండ్ అప్పుడు పీక్కొచ్చినవి ఇంకా కొన్ని కవర్‌లో వాళ్ళేసుకున్నారు. చూడండి బాగున్నాయి. మీకు కూడా అడ్రెస్ కావాలంటే పిన్ చేయండి. కామెంట్ బాక్స్‌లో అడ్రెస్ చెప్తాను. వెళ్లి పీక్కోండి. బెంగుళూరులో ఉన్నవాళ్ళు ఎవరైనా పీక్కోవచ్చండి. కొంచెం అంటే యెలంక, దేవనహల్లి ఆ సరౌండింగ్స్‌లో ఉన్నవాళ్ళు పీక్కోవచ్చు. దూరం అనిపిచ్చదు వాళ్ళకి. నేనైతే ఏం పీకలేదండి. బికాజ్ నాకు చానా హ్యాండ్ పెయిన్‌గా ఉంది లెఫ్ట్ హ్యాండ్. సో, అందుకు నేనేం ముట్టలేదు. ఊరికే కూర్చొని తినుకొనున్నాను. ఇద్దండి ఇంటికి తెచ్చి ఒక గిన్నెలో ఏసి కడిగేసి పెట్టానండి. ఇన్నయినాయి. ఇదైతే హాస్పిటల్ అడ్రెస్ అండి. వెళ్ళేవాళ్ళు వెళ్ళండి తప్పకుండా. మంచిగా చూస్తారు. బాయ్ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.